హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నామండి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి జాతీయ దినపత్రికలు మరియు రాష్ట్ర దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రివ్యూ చేసుకుంటే మీరు మంచి మార్కులు అయితే పొందొచ్చు. ఇది కంటిన్యూస్ గా మనం చెప్తున్నటువంటి సంక్షోభం అండి. పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభము, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభాలు అనేవి ఉన్నవి. ఈ రెండింటి నుంచి రెండు ప్రశ్నలు అయితే రావడానికి మనకి అవకాశం ఉందండి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నిన్నటి వరకు మనం చెప్పిన దానికి ఇది అప్డేట్ గా చెప్పొచ్చు అండి. ఈ రోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానీ చూసినట్లయితే ఇమ్రాన్ ఖాన్ కి షాక్ అనేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఏమిటా షాక్, ఎందుకు వచ్చిందంటే ఇమ్రాన్ ఖాన్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కాసిం సూరి, పాకిస్తాన్ డిప్యూటీ స్పీకర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాసిం సూరితో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. తద్వారా ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడైనటువంటి ఆరిఫ్ అల్వీతో కలిసి పార్లమెంటుని రద్దు చేయడం అనేది నిన్నటి వరకు జరిగినటువంటి అప్డేట్ అండి, కరెంట్ అఫైర్స్. అయితే దీని మీద స్పందించినటువంటి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుని గురువారంనే ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని తాలూకా షాకే ఈ యొక్క న్యూస్. ఈ రోజు గనక మనం చెప్పుకున్నట్లయితే ఏంటదే షాక్ అంటే, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇది రాజ్యాంగంలో జరిగిన సంక్షోభంగా పరిగణిస్తూ అసెంబ్లీని అంటే పార్లమెంట్ ని తిరిగి పునరుద్ధరించండి మరియు 9వ తారీఖు 10 గంటలకి ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారో దాన్ని మరలా కండక్ట్ చేయమనేసి పాకిస్తాన్ సుప్రీంకోర్టు అయితే ఈ జడ్జిమెంట్ నిన్న ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి, ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 10 గంటలకి జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్ ని ఆదేశించడం జరిగింది. అంటే పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టు సరైన కాలంలో స్పందించి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం నిజంగా అక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించిందని అక్కడ రాజకీయ విశ్లేషకుల యొక్క ఓవాచాగా చెప్పుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నిన్నటి వరకు సీక్వెన్స్ గా జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే, అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కు చెందిన డిప్యూటీ స్పీకర్ కాసిం సూరి తిరస్కరించడం జరిగింది. కాసిం సూరి ఏ పార్టీకి చెందిన వాళ్ళండి? పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, అంటే ఇది ఇమ్రాన్ ఖాన్ పెట్టినటువంటి పార్టీ అన్నమాట. ఈ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏప్రిల్ 3వ తారీఖున రద్దు చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ పరిణామాలే ఈ రోజుకు వచ్చినటువంటి అప్డేట్స్ గా మనం చెప్పుకోవచ్చండి. అయితే దీనిపైన పాక్ జాతీయ అసెంబ్లీని దేశ అధ్యక్షుడు అరీఫ్ ఆల్వీ మొన్న నుంచి మనం చెప్పుకుంటానే ఉండండి. అరీఫ్ ఆల్వీ ఎవరండి? రద్దు చేసినటువంటి పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎవరంటే అరీఫ్ ఆల్వీ. ఇది ఎగ్జామినేషన్ లో ఏదో ఒక క్వశ్చన్ రూపంలో వచ్చే అవకాశాలు ఈ పేర్లు అయితే మెండుగా ఉన్నాయండి. అయితే న్యాయస్థానం అయితే రద్దు చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఈ తీర్పు అనేది ఇప్పుడు తలమానికంగా చెప్పుకోవచ్చండి. తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఏ పార్టీ అంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ అండి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు వచ్చేసరికి ఈ పార్టీకి అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ఇతనేనండి. షహబాజ్ షరీఫ్ ఇతనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు అండి. ఇవి ఈ రోజు వరకు పాకిస్తాన్ మీద వచ్చినటువంటి అప్డేట్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా సరైన సమయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు స్పందించడం కూడా నిజంగా ఆ దేశ ప్రజలు చాలా ఆనందపడ్డ విషయం. అయితే ప్రధాన న్యాయమూర్తి ఎవరండి అని కనుక మనం ప్రశ్న కనుక వస్తే జస్టిస్ ఉమర్ అతా బందియాల్. జస్టిస్ ఉమర్ అతా బందియాల్
అతాబందియాల్ ఈయన పాకిస్తాను సుప్రీం జస్టిస్ అన్నమాట, సుప్రీం కోర్టు జస్టిస్ ఉమర్ అతా బందియాల్ అనేటటువంటి పాకిస్తాన్ జడ్జి ఈ సుప్రీం కోర్టు అయితే ఈ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తిరిగి మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించినట్టుగా మనం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ యొక్క వాచ. ఏదేమైనప్పటికీ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు ఇవన్నీ వీటిల్లో ఏదో ఒక అంశం అయితే అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే కోవాక్సిన్ అనేది చూడండి. వ్యాక్సిన్, కోవిషీల్డ్ ఇలాంటి వ్యాక్సిన్స్ అన్ని మనం వేసుకున్నామండి. అయితే దీని మీద ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీరు ఒక రీసెర్చ్ అయితే పరిశోధన అయితే చేయడం జరిగింది. ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే కోవాక్సిన్ తీసుకున్నారో వీళ్ళు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ పెరిగింది. వ్యాధులు వచ్చేటటువంటి అంటే వైరస్ అంటే కోవిడ్ వైరస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందనేసి వీళ్ళ పరిశోధనలో చెప్పినటువంటి జస్ట్ ఇన్ఫరెన్స్ అనేది చెప్పవచ్చు అండి. కనీసం 95% కేసుల్లో మళ్ళీ తిరిగి కోవిడ్ రావడానికి అవకాశం లేదనేసి తెలియజేశారండి. అయితే వీళ్ళే కాకుండా ఐసీఎంఆర్ కాకుండా పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ ఈ పరిశోధనకి నేతృత్వం అనేది వహించడం జరిగింది. రెండోది భారత వైద్య పరిశోధన మండలి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీరిద్దరు సహకారంతో ఈ పరిశోధన అయితే ప్రారంభించారు. అయితే 2 డోసులు తీసుకున్న తర్వాత ఒక్క 5% వరకు 43 రోజుల తర్వాత కొన్ని బ్రేక్ త్రూ కేసులు అయితే కొన్ని కోవిడ్ కేసులు అయితే రావడం జరిగింది. 95% అయితే ఈ వ్యాక్సిన్ అనేది సమర్థవంతంగా పనిచేసింది అనేసి తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోవిడ్ గురించి ఏదో ఒక అంశంలో ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేము, ఏదైనా రావచ్చు. ఎవరెవరు దీని మీద పరిశోధన చేశారనొచ్చు. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అట్లాగే ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ బృందానికి నేతృత్వం ఎవరు వహించారండి? డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ అనేటటువంటి సైంటిస్ట్ వీళ్ళకి నేతృత్వం వహించారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చెప్పొచ్చేది అంటే ఈ కోవాక్సిన్ అనేది సమర్థవంతంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ గా వీరు తెలియజేయడం జరిగింది. ఇది రీసెర్చ్ ప్రకారం. అంటే మిగతావి కూడా బాగానే పనిచేస్తుంది. అయితే వీటి మీద కోవాక్సిన్ మీద వీళ్ళు పరిశీలించారు. కోవిషీల్డ్ అవి కూడా మంచివేనండి. అయితే వీళ్ళు చేసినటువంటి పరిశోధన ఏంటంటే కోవాక్సిన్ మీద. పోతే ఏటీఎస్ అంటేనే వాహనం ఫిట్ అనేది ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశం అండి. ఇది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కరెక్ట్ గా ఉంటేనే రహదారుల మీదకి వాటిని అనుమతించాలనేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం అండి. ఎందుకంటే విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరగడం అయితేనేమి, వాహనాలకు సరైన ఫిట్నెస్ రావడం వల్ల రోడ్డు మీద ఈ యాక్సిడెంట్లకు అవకాశం ఉందనేసి వాహనం కొనడానికి 15 సంవత్సరాల కంపల్సరీగా ఫిట్నెస్ టెస్ట్ అనేది చేయాలని చెబుతుంది. అయితే మనుషుల ద్వారా చేసేటటువంటి ఫిట్నెస్ టెస్టుల్లో కొంచెం వీటిలో వచ్చేసరికి కొంచెం తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు అనేసి కేంద్ర ప్రభుత్వం భావించి మిషన్ల ద్వారా చేయటం ద్వారా, యంత్రాల ద్వారా చేయటం ద్వారా ఈ పొరపాట్లకి తావు జీరో ఎర్రర్స్ అనేది లేకుండా చేయొచ్చు అనేసి ఒక సిస్టమ్ అయితే తేవడం జరిగింది. తద్వారా కరెక్ట్ గా ఏ వాహనం అయినా దాని లోపాలని కరెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మిషన్స్ మీదే ఆధారపడితే మంచిదని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూలింగ్ అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ లో ఏటీఎస్ ద్వారా మాత్రమే
ఈ వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మనుషులు గనక చేస్తే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు చేస్తారండి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. ఏమైనా పొరపాట్లు గనక దొరికితే దాని వల్ల వాహనం వల్ల రహదారి మీద అనేకమైన యాక్సిడెంట్లు లేకపోతే అభద్రతా భావాలు అనేవి ఉంటాయి. కాబట్టి దానికి సంబంధం లేకుండా ఇక నుంచి మిషన్స్ ద్వారా, యంత్రాల ద్వారా చక్కగా చేయటం ద్వారా ఆ వాహనం యొక్క స్థితిగతులు తెలుస్తాయి, స్టేటస్ తెలుస్తాయి అనేసి ప్రభుత్వం ఈ నిబంధన అయితే తీసుకురావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ద్వారా మాత్రమే చేయాలని తీసుకురావడం జరిగింది. అయితే చూడండి, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని కనుక చూసినట్లయితే 2023 ఏప్రిల్ 1 నుంచి సరుకు రవాణా వాహనాలు, బస్సులు వంటి భారీ వాహనాలకి ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి చేశారండి. ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2023 నుంచి అంటే హెవీ వెహికల్స్ కి అంటే భారీ వాహనాలకి చేయడం జరిగింది. ఇక మిగిలిన వాహనాలకి ఎప్పుడంటే 2024 జూన్ 1 నుంచి ఏటీఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్తున్నారండి. 2024 జూన్ 1 నుంచి లైట్ వెహికల్స్ కి. ఇక్కడైతే 2023 ఏప్రిల్ 1 నుంచి మాత్రం భారీ వాహనాలకి, హెవీ వెహికల్స్ కి ఇవి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ అనేవి ఏటీఎస్ ద్వారా మాత్రమే ఉంటే రహదారుల మీదకి అనుమతిస్తామనేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పింది అనమాట. అయితే ఫిట్నెస్ టెస్ట్ ఎప్పుడు చేయించాలండి? ఇదిగోండి 15 ఏళ్ల తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ అనేది పునరుద్ధరించుకోవాలి వాహనాలకి. అయితే 8 సంవత్సరాల భారీ వాహనాలకైతే 8 సంవత్సరాల లోపు గనక వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే 2 సంవత్సరాలు వీరికి మళ్ళా రిజిస్ట్రేషన్ తిరిగి పునరుద్ధరిస్తారు. అది 8 సంవత్సరాల తర్వాత కానీ చేస్తే 1 సంవత్సరం మాత్రమే ఇది పునరుద్ధరించడానికి అవకాశం ఉందనేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైందండి. ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం ఉంది కాబట్టి ఈ చట్టం అయితే కనుక వస్తే పాత వాహనాలు ఢిల్లీ రహదారుల్లో తిరగకపోవడం వల్ల గాలి కాలుష్యం అనేది తగ్గుతుందనేసి అనుకోవచ్చండి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఇవి రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వం తరఫున ఎవరైనా ఇలాంటి స్టేషన్లు గానీ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు అనేవి జారీ చేయడానికి సిద్ధంగా ఉందండి. పోతే టాటా సూపర్ యాప్ న్యూ అనేది వచ్చేసింది. టాటా సూపర్ యాప్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కామర్స్ అనేది ఇప్పుడు ప్రపంచనంగా ఉందండి. మనం ప్రతి నిత్యం కనుక చూస్తున్నట్లయితే ఈ కామర్స్ ద్వారా అనేక వస్తువులు మనం కొనుగోలు చేస్తున్నాం. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదా పేటిఎంలని రకరకాలైనటువంటి ఈ యాప్స్ అనేవి రావడం జరిగింది. వాటిలో ఇంకా టాటా వారు కూడా సూపర్ యాప్ న్యూ అనే దాన్ని ప్రవేశపెట్టారండి. దీని ద్వారా ఇక్కడ మనకి ఇచ్చారు కిరాణా సరుకుల నుంచి విమాన టికెట్ల దాకా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా ఇవి ఏమి చేస్తాయో వాటికంటే ఇంకా ప్రభావవంతంగా చేస్తాయనేసి చెప్పడం జరిగిందండి. అయితే ఇది మన ఇండియా సంబంధించినటువంటి యాప్ కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా ఉండొచ్చండి. యాప్లనే మనం ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉండవండి. రకరకాల యాప్లు అనేవి వాటిలో కూడా టాటా వాళ్ళు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టాటా న్యూ యాప్ ని తీసుకురావడం జరిగింది. అట్లనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, మార్ట్ సంస్థల తరాలనే ఈ యాప్ కూడా ఈ కామర్స్ లో బహుముఖమైన పాత్ర పోషిస్తుందనేసి వీరు తెలియజేశారు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కూడా టాటా వారు రూపొందించినటువంటి యాప్ పేరు ఏమిటి అనేసి అడగొచ్చండి. సూపర్ యాప్ న్యూ ఇది కూడా గుర్తుంచుకోవడం వల్ల మీకు మార్పు పొందే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ దేశీయ తయారీ తొలి విమానం అంటే మన భారతదేశము తయారు చేసుకున్న సొంత టెక్నాలజీ మీద సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేసుకున్నటువంటి ఈ విమానం అనేది ఈశాన్య రాష్ట్రాలకి సేవలు అందించడానికి కొనుగోలు చేయడం అనేది జరిగిందండి. ఈ విమానం యొక్క విశిష్టత ఏంటంటే ఇందులో 17 సీట్లు మాత్రమే ఉంటవి. ఇది డోర్నియర్ 228 రకానికి చెందినటువంటి విమానాలు అండి. ఇవి 17 సీట్లతో మాత్రమే ఉంటాయి. ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో రవాణాకు ఉపయోగించవచ్చు అనేసి
వీరు కొనుగోలు చేయటం జరిగిందండి. చూడండి ఇక్కడ ఏం చూసినట్లయితే డోర్నియర్ 228 తమకు చెందిన ప్రభుత్వ రంగ అలయన్స్ ఎయిర్ సంస్థ గురువారం ప్రకటించింది అనమాట. ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ సంస్థ అనేది చేయడం ప్రకటించడం అనేది జరిగింది. దీని ద్వారా ఇది ఈశాన్య రాష్ట్రాలకి సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఇది తయారు చేసిన సంస్థ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హాల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది కొనుగోలు చేసింది ఎవరంటే ప్రభుత్వ రంగ సంస్థ అలియన్స్ ఎయిర్ సంస్థ అనేది కొనుగోలు చేసింది. దీనిలో సీటింగ్ కెపాసిటీ ఏంటంటే 17 సీట్లు ఉంటాయి. ఇది డోర్నియర్ 228 రకానికి చెందిన విమానం. దీన్ని ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తారంటే ఈశాన్య రాష్ట్రాల్లో వీటి యొక్క ఉపయోగం ఎక్కువ ఉంటాయి. ఇంతకు ముందు అయితే మన సైనికులు ఉపయోగించే వాళ్ళండి. ఇప్పుడైతే రవాణా కోసం దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది, మార్పు వచ్చేటటువంటి అవకాశం. ఎందుకంటే మన భారతదేశం తయారు చేసుకున్నటువంటి ఇది విమానం అన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మరో 101 రక్షణ ఉపకరణాల దిగుమతులపై నిషేధము. మన భారతదేశము ఎన్ని రక్షణ ఉపకరణాలపై నిషేధం విదేశించింది అనేసి ప్రశ్న రావచ్చు అండి. కాబట్టి దీన్ని ఉద్దేశించి మీకు ఇదైతే ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్పింగ్ 101 రక్షణ ఉపకరణాల దిగుమతులపై నిషేధం అన్నమాట. నిషేధం విధించడం జరిగింది. ఇందులో కనుక చూసినట్లయితే 101 రకాల రక్షణ ఉపకరణాలు ఆయుధ సామాగ్రి దిగుమతులపై తదుపరి 5 ఏళ్ల వరకు నిషేధం విధించడం జరిగింది అనమాట. ఇది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంబంధించిన జాబితాని విడుదల చేయడం జరిగిందండి. వాటిల్లో ఎగ్జాంపుల్ సెన్సార్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నౌకాదళ హెలికాప్టర్లు, గస్తీ నౌకలు, నౌక విధ్వంసంగా రేడియేషన్, ఇట్లా రక్షణ రంగానికి సంబంధించినటువంటి 101 ఉత్పత్తులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మన స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి విదేశీ ఉత్పత్తులపై ఈ నిషేధం అనేది విధించినట్లుగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలియజేశారు. ఇక్కడ 101 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మీరు ఈ రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యారండి. ఇంకా మీకు ఈ రోజు ఇంకా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అనే మళ్ళీ పార్ట్ 2లో ఇవ్వడానికి ప్రయత్నిస్తామండి. ఇప్పటి వరకు మన వీడియోను పరిశీలించినందుకు మీకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న.